పశ్చిమ బెంగాల్లో ఈ నెల 9న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య వెల్లడించారు. ఈ సందర్భంగా నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఈ రోజున నూతన సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన తెలిపారు. ఠాగూర్ ఆశీర్వాదంతో రాష్ట్రంలో ఒక కొత్త ఆరంభానికి నాంది పలకడానికి ఈ తేదీని నిర్ణయించామన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన పనులు చేస్తున్నామన్నారు. కాగా బెంగాల్ ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారనే విషయంపై స్పష్టత లేదని తెలిపారు. బెంగాల్ ఎన్నికల ఫలితాల అధికారిక గెజిట్ నోటిఫికేషన్ను ఈసీ ఉన్నతాధికారులు ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ అగర్వాల్ కు నేడు అందజేయనున్నారు. బుధవారం ఈ అధికారిక పత్రాలను సిఈసి గవర్నర్ ఆర్ఎన్ రవికి ఇస్తారు. అనంతరం ఆయన రాజీనామా సమర్పించాల్సిందిగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఆహ్వానిస్తారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే వరకు మమతా తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. పశ్చిమ బెంగాల్లో ఈ నెల 9న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య వెల్లడించారు. ఈ సందర్భంగా నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఆ రోజున నూతన సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన తెలిపారు. ఠాగూర్ ఆశీర్వాదంతో రాష్ట్రంలో ఒక కొత్త ఆరంభానికి నాంది పలకడానికి ఈ తేదీని నిర్ణయించామన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన పనులు చేస్తున్నామన్నారు. కాగా బెంగాల్ ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారనే విషయంపై స్పష్టత లేదని తెలిపారు. బెంగాల్ ఎన్నికల ఫలితాల అధికారిక గెజిట్ నోటిఫికేషన్ను ఈసీ ఉన్నతాధికారులు ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ అగర్వాల్ కు నేడు అందజేయనున్నారు. బుధవారం ఈ అధికారిక పత్రాలను సిఈసి గవర్నర్ ఆర్ఎన్ రవికి ఇస్తారు. అనంతరం ఆయన రాజీనామా సమర్పించాల్సిందిగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఆహ్వానిస్తారు. ఇక కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే వరకు మమతా తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఇక పశ్చిమ బెంగాల్లో ఈ నెల 9న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య వెల్లడించారు. ఈ సందర్భంగా నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఆ రోజున నూతన సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన తెలిపారు. ఠాగూర్ ఆశీర్వాదంతో రాష్ట్రంలో ఒక కొత్త ఆరంభానికి నాంది పలకడానికి ఈ తేదీని నిర్ణయించామన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన పనులు చేస్తున్నామన్నారు. కాగా బెంగాల్ ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారనే విషయంపై స్పష్టత లేదని తెలిపారు. బెంగాల్ ఎన్నికల ఫలితాల అధికారిక గెజిట్ నోటిఫికేషన్ను ఈసీ ఉన్నతాధికారులు ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ అగర్వాల్ కు నేడు అందజేయనున్నారు. బుధవారం ఈ అధికారిక పత్రాలను సిఈసి గవర్నర్ ఆర్ఎన్ రవికి ఇస్తారు. అనంతరం ఆయన రాజీనామా సమర్పించాల్సిందిగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఆహ్వానిస్తారు. ఇక కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే వరకు మమతా తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, బెంగాల్లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాట్లకు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 9వ తేదీన ఏర్పాట్లు చేయాలని బీజేపీ అధిష్టానం భావించింది. ఎందుకంటే
గతంలో చూసుకున్నట్లయితే గత బీజేపీ ఏదైతే బెంగాల్ మొదటి నుంచి కూడా బెంగాల్ పైన అదే విధంగా వందే మాతర గీతను తీసుకురావడంతో పాటు ఏదైతే బెంగాల్ ప్రజల యొక్క సంస్కృతి సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఏ విధంగా పరిరక్షించాలనే దాని మీద మొదటి నుంచి కూడా దృష్టి పెట్టిన నేపథ్యంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఏదైతే ఉన్నారో కవి రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మదిన సందర్భంగా 9వ తేదీ ఆయన జన్మదినం ఉంది కాబట్టి ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసే ముఖ్యమంత్రిగా ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ కు నివాళులర్పించడంతో పాటు తెలంగాణ బెంగాల్ ప్రజలకు ఒక స్పష్టమైన సాంకేతికాలు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు 9వ తేదీ బెంగాల్లో పార్టీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమవుతుందని తెలుస్తుంది. ఇప్పటికైతే దాదాపుగా ఏర్పాట్లు వారు చేస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి అన్ని విషయాలు చూసుకున్నప్పటికీ ఇక్కడ ఒక ఉత్కంఠ పరిస్థితి వాతావరణం కనపడుతుంది. ఒకవైపు మమతా బెనర్జీ కూడా ఇంతవరకు రాజీనామా చేయలేదు. రాజీనామా చేయాలని గవర్నర్ కోరుతారా, ఏ విధంగా ఉంది అనేది కూడా వేచి చూడాల్సిందే. అయితే రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం అయితే బీజేపీ నాయకులు అయితే రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పటికే డిక్లేర్ చేసినట్లుగా త్వరలోనే దీనికి సంబంధించి మా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఈసీ నుంచి ఏదైతే లెటర్ వస్తుందో దానికి సంబంధించి గవర్నర్ ఆహ్వానించిన మేరకు 9వ తేదీ ప్రమాణ స్వీకారం అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రిగా బీజేపీ అధిష్టానం ఎవరు నియమిస్తారనే దానిపైన ఉత్కంఠ జరుగుతుంది. ఇప్పుడు సువేద్ అదే అధికారిని నియమిస్తారా? మొదటి నుంచి కూడా ఇప్పటికే ఆయన డబుల్ షూటర్ గా పేరు పొందాడు. గత 2020 ఎన్నికల్లో కూడా 21 ఎన్నికల్లో అప్పుడు చూసినట్టయితే మమతా బెనర్జీని ఓడగొట్టారు. ఆ తర్వాత మొన్న జరిగిన 2026లో జరిగిన ఎన్నికల్లో కూడా మమతా బెనర్జీ పైన పోటీ చేసి మరోసారి ఆమెను ఓటమి చెందింది. అది సువేద మీద అధికారమైన పోటీ చేయడం ఓడిపోవడం జరిగింది. దీని నేపథ్యంలోనే మళ్ళా సువేది అధికారిగా ప్రధానంగా రాష్ట్రంలో గత మొదటి నుంచి కూడా ప్రతిపక్ష నేతగా ఆయన పోటీ ప్రతిపక్ష నేతగా బీజేపీకి బలం పెంచడం, బీజేపీ అధికారంలో తీసుకొచ్చేందుకు ఆయన గట్టిగా కృషి చేస్తున్నారు. అయితే బీజేపీ అధిష్టానము ఒకవేళ మహిళలకు వైపు మొగ్గు చూపుతుందా, లేకుంటే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయనకు మొగ్గు చూపుతున్నా, ఎవరికి ఇస్తారనేది కూడా పార్టీ అధిష్టానం కూర్చొని నిర్ణయించిన తర్వాతనే అధ్యక్షుడు సీఎం ఎవరనేది కూడా నిర్ణయించే అవకాశం ఉంది. ఇప్పటికైతే ఏదైతే వినిపిస్తుందో దాదాపుగా 3, 4, 5 పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఎవరికి ఇస్తారనేది కూడా అన్ని పరిణామాలు జరిగే అవకాశం కూడా పశ్చిమ బెంగాల్లో ఉంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ పరిస్థితులను బట్టి అక్కడ ఉన్న దీది ఒక ప్రతిపక్షంలో బలమైన ఆయన కూడా దాదాపుగా 100 సీట్లు సాధించిన నేపథ్యంలో ప్రతిపక్ష నేతల పాత్ర ఏ విధంగా ఉంటుంది, పశ్చిమ బెంగాల్లో ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించి ముఖ్యమంత్రి ఎవరు ఉండాలనేది కూడా అధిష్టానం చూసుకుంటుంది. అయితే ఇప్పటికే ఏర్పాట్లకు సంబంధించిన అధిష్టానం అక్కడే అమిత్ షా ఉన్నారు, పరిశీలకులుగా అమిత్ షా ఉన్నారు, మరి అక్కడ అధిష్టానం చూసుకుంటుంది. కాబట్టి అమిత్ షాని అన్ని మొదటి నుంచిగా పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం ఏర్పడడానికి కానీ అదే విధంగా ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి అమిత్ షానే మొదటి నుంచి కూడా అక్కడే శిక్ష వేసి అక్కడే అన్ని పర్యవేక్షణ చేస్తారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి ఎవరిని సార్ అభిప్రాయం ఎవరుంది, ఎవరు ఏర్పాటు చేయాలనేది కూడా వాళ్ళు స్పష్టమైన సాంకేతాలు ఉన్నాయి. అయితే ఇప్పటికైతే చూసినట్టయితే సువేదిత అనే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నాయి. దాదాపుగా ఆయనకి గతంలో ఆయన మమతా బెనర్జీ ప్రధాన అనుచరుడు ఉన్నప్పటికీ ఆమెను విభేదించి ఆమె చేస్తున్న పనులను విభేదించి బీజేపీలో చేరడం, బీజేపీకి అక్కడ పట్టు లేకపోయినప్పటికీ ఆయన వచ్చిన తర్వాతనే అక్కడ పట్టు రావడం, అదే విధంగా బీజేపీ అక్కడ పుంజుకోవడం కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడు వరకు చూసుకున్నట్టయితే పశ్చిమ బెంగాల్లో సువేదికి ఎక్కువ అధికారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ఆయన ఇస్తారా, ఒకవైపు లేదంటే మహిళలకు ఎవరికి ఇస్తారా అనేది కూడా వెయిట్ చేస్తారు. మన అధిష్టానం మధ్యలో ఎవరున్నారు ఏం లేదా అనేది కూడా మరి ఈ 2-3 రోజులు అయితే ఒక స్పష్టత వచ్చేది. మరి ఎవరికి అనేది కూడా త్వరలోనే ఒక అధిష్టానము నిర్ణయం తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రికి ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారనేది తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.